లేను, నన్ను ఇప్పుడు నా ఇష్టం వచ్చిన నడుస్తానంటే తీసుకొని జైలు పడేది. ఒక మనిషి ఈ లోకములో ఇండియాలో ఉన్నప్పుడు ఏది ఎలా నడపాలో ఆ రాజ్యాంగాన్ని బట్టి లోకసభ అయినా రాజ్యసభ అయినా ఒక మంత్రి అయినా ఉప ముఖ్యమంత్రి అయినా లేకపోతే ఒక ఎమ్మెల్యే అయినా సర్పంచ్ అయినా వార్డు మెంబర్ అయినా ఎవరైనా ఎలా నడుచుకోవాలి, ఎలా ఎలా ఉండాలి ఈ యొక్క ఇండియాలో అనేది క్లియర్గా రాశారు. దాన్ని బట్టే ఇక్కడ నడవాలి. లేదండి మాకు రాజ్యాంగంతో సంబంధం లేదు అంటే ఎలా అవుతుంది? నువ్వు ఇండియాలో ఉండవు. రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తే ఏమంటారు? దేశద్రోహి అంటారు. రాజ్యాంగాన్ని ఎన్నో సవరణ చేశారు, కానీ బైబిల్ని సవరణ చేసే ఆవశ్యకతమే లేదు. ఇది కూడా ఈ భూమి మీద ప్రతి రాష్ట్రానికి ఇదే రాజ్యాంగం. ఎలాగైతే ఈ ఇండియాలో ఉన్న వారందరూ కూడా ఈ సంవిధానాన్ని బట్టి నడుస్తున్నారో, రాజ్యాంగాన్ని బట్టి నడుస్తున్నారో, రాజ్యాంగానికి లోబడే నడుస్తున్నారు, అదే ప్రకారమే ప్రతి మనిషి కూడా లోబడి నడుస్తున్నావు కదా, అలాగని ఈ బైబిల్ అప్పుడు మాకెందుకంటే ఇప్పుడు నీకు 70 సంవత్సరాల కింద నీకు లేవు. మళ్ళా ఇప్పుడు ఎలా? బాబాసాహెబ్ అంబేద్కర్ రాశారు. ఇప్పుడు మూర్ఖులు చాలా మంది అదే అంటారు, రాజ్యాంగాన్ని మార్చేయాలి, సంవిధానాన్ని తీసేయాలి. ఎక్కడ తీసేసేది? యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మనం తప్పిపోతామని తప్పిపోకూడదు. ఈ లోకానికి ఆయన పంపించింది ఏంటి? నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి. నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి. నిరూపించుకోవాలంటే ఏం చేయాలి? ఎగ్జామ్ రాయాలో లేదా? స్కూల్కి పోయిన ప్రతి ఒక్కరు ఏం చేయాలి? ఏం చేస్తారు? తన్ను తాను నిరూపించుకోవాలి. ఒక మాట చూడండి, బైబిల్లో ఒక చక్కటి మాట ఉంటుంది, నాకు చాలా ఇష్టమైన మాట. ఎందుకు తెలుసా? బైబిల్ ఎప్పుడు కూడా బైబిల్ మాత్రమే చదవండి, బైబిల్ మాత్రమే నమ్మండి అని చెప్పలే. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం అనుకుంటే ఒకసారి చూస్తే మనకి క్లారిటీగా ఉంటుంది చూడండి.